బ్యాక్ టు యామిని ఛానల్. నేను 2 కప్పులు బియ్యంలో 1 కప్పు మినపప్పు తీసుకున్నా. కప్పు బియ్యంతో పునుగులు మీకు చేసి చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ క్వాంటిటీ తీసుకున్నానండి. ఆల్రెడీ వేసుకున్నా. కొంచెం కొంచెం వేసుకోవాలి. చిన్నగా వేసుకోవాలి మాట. నేను ఏదైనా వంటలు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ కళాయినే తీసుకుంటానండి. ఎందుకంటే స్పేస్గా ఉండిద్ది కదా, వేసుకోవడానికి ఫ్రీగా ఉండిద్ది. గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా వేయించాలి. పిల్లలు స్నాక్స్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్కి బాగా ఇష్టపడతారు కదండి. ఆ టైంలో మనం బయట కొనుక్కోకుండా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పునుగులు. ఇలా వేయించుకోవాలి. లో సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. హైలో పెట్టుకుంటే బాగా పాడైపోతాయి. గోల్డ్ కలర్లో వచ్చేటట్టు వేసుకోవాలి. మా పిల్లలు బాగా ఇష్టపడతారండి పునుగులు వేసుకుంటే. వర్షం పడేటప్పుడు కానీ ఎప్పుడైనా బాగుంటాయి. రైనీ సీజన్లో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. క్లైమేట్తో పాటు మనం ఇవి పునుగులు వేసుకుంటే అదిరిపోతుంది. కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకోవాలి. పిల్లలకి కూడా బలమేనండి. ఇది మినప్పప్పుతో కదా చేసేది. కొంచెం కొంచెంగా తీసుకోవాలి. నేను ఇలాంటివి వంటలు ఇంకా మీకు చేసి చూపిస్తానండి. నా ఛానల్లోకి k.yamini6492 నెంబరు, దాంట్లోకి వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఆల్ సింబల్ కొడితే, సబ్స్క్రైబ్ బటన్ కొట్టి ఆల్ సింబల్ కొడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయండి. నేను ఏం చేశానో అనేది ప్రతిదీ మీకు తెలిసిద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అలా వెంటనే తీయకుండా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేటట్టు చేయాలి. వేయించుకోవాలన్నమాట. ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఒక మినప్పప్పు, బియ్యం, దాంట్లో క్రిస్పీగా ఉంటుంది కదా, కొంచెం బియ్యం పిండైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే బియ్యము పప్పు కూడా నానబెట్టి నైట్ మార్నింగ్ కల్లా ప్రిపేర్ చేసి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకున్న కొంచెం పప్పు పులిసిద్దిగా కొంచెం బాగుంటుంది. ఈవినింగ్ కల్లా పునుగులకైతే, దోశలకు కూడా అలానే వేసుకోవచ్చు. మార్నింగ్ చేసేస్తే మీకు ఈవినింగ్ కల్లా ప్రిపేర్ అయిపోద్ది. కొంచెం సిమ్లో పెట్టుకుంటున్నాను నేను. బయట చేసిన వాటి కంటే ఇంట్లోనే చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. మనకు కూడా బయట తినే అంత ఇంట్లో క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చండి. మనం బయట తీసుకునే దానికన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే 2 అన్నదగ్గర 4కి సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ పునుగులు ఇలా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా. దీనికి చట్నీ, పుట్నాల పప్పు ఫ్లేవర్ దీంతో కలిపి తింటే సూపర్గా ఉంటుందండి. చట్నీ ప్రిపేర్ చేసుకొని
దాని మీద ఉల్లిపాయలు అవి వేసుకొని తింటే అదిరిపోయిద్ది. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలి. గట్టిగానే ఉండాలి కదండి, అందుకనే నేను గట్టిగానే తీసాను పిండి. మనం కొంచెం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. చాలా బాగుంది అన్నారు. లాస్ట్గా మా ఆయన మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏంటంటే పునుగులు బండి పెట్టుకో సూపర్గా ఉండిద్ది అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కామెంట్ చేయండి. సరే, లాస్ట్ ఫైనల్ మా ఫ్యామిలీ అందరూ చాలా లైక్ చేశారు. చాలా బాగుంది అన్నారు. లాస్ట్గా మా ఆయన మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏంటంటే పునుగులు బండి పెట్టుకో సూపర్గా ఉండిద్ది అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కామెంట్ చేయండి. సరే, లాస్ట్ ఫైనల్ మా ఫ్యామిలీ అందరూ చాలా లైక్ చేశారు. చాలా బాగుంది అన్నారు. లాస్ట్గా మా ఆయన మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏంటంటే పునుగులు బండి పెట్టుకో సూపర్గా ఉండిద్ది అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కామెంట్ చేయండి. ఫైనల్లీ పునుగులు రెడీ. మీ ఛానల్ నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఒక కప్పు బియ్యంతో పునుగులు మాట. నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి. రెండు కప్పులు బియ్యం తీసుకున్నా.